హలో అండి, ఈరోజైతే మరొక ఈవినింగ్ స్నాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి నేను నిన్న సాయంత్రం చేశానండి పిజ్జా. మామూలుగా పన్నీర్ వెజిటేబుల్తో మాత్రమే చేశాను. చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు. మాకైతే ఇంట్లో ఇవి ఉండడం వల్ల నేనైతే వెజ్ పిజ్జా అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీరు, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, స్వీట్ కార్న్ ఉంటే సరిపోతుంది. లేదనుకుంటే మీ దగ్గర ఏమున్నా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మైదా పిండిలో కొంచెం ఈస్ట్ కలిపాను. అలాగే కొంచెం పాలు పోసుకొని ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్క పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అప్పుడు మనకి వేసిన ఈస్ట్ వల్ల మనకైతే అది ఫ్లఫీగా పొంగుతుంది. ఈస్ట్ లేకపోతే మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన మైదా పిండిని ఈ విధంగా చిన్న 2 బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం మందంగా ఈ విధంగా చపాతీ కర్రతో అయితే కొంచెం మందంగా థిన్ లేయర్లో మనము చపాతీ లాగా చేసుకున్న తర్వాత కేక్ టిన్ ఉంటుంది, దాంట్లో కొంచెం అంతా మైదా పిండి చల్లుకుంటే సరిపోతుంది. దాంట్లోకి మనము చపాతీ లాగా చేసిన మైదా అది ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో అయితే ఈ విధంగా డాట్స్ పెట్టుకొని దాంట్లోకి మన దగ్గర ఉన్నటువంటి పిజ్జా సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్పూన్ సహాయంతో అయితే చేసుకోవాలి. పిజ్జాది మనకు సాస్ బయట దొరుకుతుందండి, 50 రూపీస్ ఏమో పెడితే దొరుకుతుంది. తర్వాత దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కొంచెం అంతా. ఆల్రెడీ సాల్ట్ మనం పిండిలో కొంచెం కలుపుతాం కదా, దీంట్లో అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఆరెగానో అలాగే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కొంచెం ఉడికించుకొని స్వీట్ కార్న్ అలాగే ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్, పన్నీర్ ముక్కలు వీటన్నిటిని కూడా మొత్తము వీటి మీద బేస్ మీద మొత్తం ఈ విధంగానైతే అమర్చుకోవాలి. మనకు బేస్ కూడా బయట దొరుకుతుంది, కానీ బయట కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఈ విధంగా కలుపుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని పైనుంచి మంచిగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే మనకు అడుగున మంచి క్రిస్పీగా వస్తుంది. లాస్ట్లో మనము ఇక్కడ చీజ్ ఉందనుకో, మోజరెల్లా చీజ్ కానీ లేకపోతే ఈ విధంగా చీజ్ ఉంటే ఈ చీజ్ కూడా వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ చీజ్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంట్. చీజ్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనము వేడి చేసుకోవాలన్నమాట. గిన్నెని కడాయిని వెడల్పుగా కడాయి తీసుకొని అది వేడి చేసుకోవాలి. ఈ లోపు మనం ఇదంతా చేసేసరికి అది హీట్ ఎక్కుతుంది కదా, ఈ విధంగా హీట్ ఎక్కిన ప్యాన్లోకి మనం చేసినటువంటి పిజ్జా బేస్ కూడా పెట్టుకొని 25 మినిట్స్ పెట్టినట్లయితే మనకు పిజ్జా రెడీ అవుతుంది. ఒకసారి చికెన్ పిజ్జా కాకుండా ఇలా వెజ్ పిజ్జా కూడా తయారు చేసుకొని ఇంట్లోనే ఈజీగా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీకు కూడా ఎలా అనిపించింది అనేది